ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు మరొకసారి వేడెక్కుతోంది అన్నట్టుగానే పరిస్థితి కనిపిస్తోంది. సో, ఈ అంశం మీద ఒకసారి మనం సీరియస్ డిస్కషన్ పెడితే గనక మనకు చాలా విషయాలు బయటపడతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి కొంతకాలంగా రాజకీయాలకి దూరంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి మళ్ళీ క్రియాశీలకంగా మారేందుకు సిద్ధమవుతున్నారు అనేది ప్రధాన వార్తగా ఉంది. ఇటీవల కాలంలో ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయాలు, మతము, దేవుడికి సంబంధించిన పలు సున్నతమైనటువంటి అంశాల మీద ఆయన వరుసగా స్పందిస్తూ అందరి దృష్టిని ఆయన ఆకర్షిస్తున్న పరిస్థితి ఉంది. తాను తిరిగి రాజకీయాల్లోకి వస్తానని, ఏ రూపంలో వస్తానో త్వరలో చెప్తానని ఆయన గతంలోనే స్పష్టం చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ క్రమంలోనే ఆయన ముందుగా ఒక సొంత డిజిటల్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేసి దాని ద్వారా ప్రజలకి మరింతగా దగ్గర అవ్వాలనేటువంటి ఒక ప్లాన్తో ముందుకు వస్తున్నారు. ఈ మీడియా సంస్థ ద్వారా తన భావాలను నిష్పాక్షికంగా వినిపించి ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయ పోరాటానికి అవసరమైన వేదికని ఆయన సిద్ధం చేసుకోవడం ఒక వ్యూహంగా కనిపిస్తోంది ఆయన వెనకాల. సో ఇప్పటికే దీని వెనకాల సాంకేతిక పనులు చివరి దశకు చేరుకున్నాయని, అతి త్వరలోనే ఈ ప్రజా వేదిక ముందుకు రాబోతోంది అంటున్నారు. రాజకీయ వర్గాల్లో కానీ జర్నలిస్ట్ సర్కిల్లో వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అబ్జర్వ్ చేస్తే విజయసాయిరెడ్డి త్వరలోనే ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు. కేవలం పార్టీని ప్రకటించి ఊరుకోవడం కాకుండా వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజల్ని నేరుగా కలవాలనేటువంటి పక్క ప్రణాళికతో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎటువంటి విరామము తీసుకోకుండా జిల్లాల వారీగా భారీ బహిరంగ సభలు, సభలు కూడా ఆయన నిర్వహిస్తారంటున్నారు. సాధారణంగా నాయకులు చేపట్టినట్లు ఒక పాదయాత్రకో లేదో నిర్దిష్టమైన బస్సు యాత్రకో పరిమితం కాకుండా నిరంతరం క్షేత్రస్థాయి వరకు వెళ్ళి రాష్ట్రంలోని ప్రతి మూలని చుట్టి రావాలి అని ఆయన భావిస్తున్నారనే టాక్ అయితే ఉంది. తనతో ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి ముఖ్య అనుచరులు కూడా ఇప్పటికే ఈ విషయం మీద ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని కూడా చెప్తున్నారు. ఈ వ్యూహం ద్వారా పార్టీని గ్రామ స్థాయి నుంచి వేగంగా విస్తరించి వచ్చే ఎన్నికల నాటికి బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలి అని ఆయన భావిస్తున్నారనే వాట వినిపిస్తోంది. ఈ కొత్త పార్టీ యొక్క ప్రకటన ద్వారా రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ మార్పులు రాబోతున్నాయని దాని మీద తీవ్రమైనటువంటి చర్చ ఇప్పుడే ప్రజల్లో మొదలైపోయింది. విజయసాయిరెడ్డి ఎలాంటి ఎజెండాతో ప్రజల ముందుకి వస్తారు, ఆయనతో కలిసి నడిచేందుకు ఇతర కీలక నాయకులు ఎవరన్నా ముందుకు వస్తారా, లేక సైలెంట్గా ఉండిపోతారా, వైసీపీ నుంచి కొందరు, టీడీపీ నుంచి కొందరు, బీజేపీ నుంచి కొందరు వస్తారా, ఏం జరగబోతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి.